కర్రగది తీసిన బావ ఇది ఏ కలర్ బా? పింకే కానీ అంటే ఇది ఏమంటారు దీన్ని? పింకే అంటారు. నాన్న రాకి పండు ఖుషి లోటలు నీళ్ళు సాపు నాన్న ట్రైన్ కావాలి నాకు. బాగా ఏంది వాటర్ కలుపుతున్నా? పెయింట్ ఇక్కడ ఉంటుంది, దీని మీద రేటు కూడా కాదులే కానీ ఇది లీటర్ డబ్బా కదా, ఇది చూడు 900 గ్రాములు ఎంఎల్ అని ఉంది కదా, అంటే ఇది లీటర్ కంటే 1 లీటర్ అంటే 1000 గ్రాములు కదా, ఇది 900 గ్రాములు వచ్చిందంటే మిగతా అమౌంట్ మిగతాది మరికి ఇలా వాటర్ కలపాలని దీనికి అర్థం. అట్లా వాటర్ కలిపి దీంట్లో వాటర్ పెంచి వాటర్ కలిపి దానికి కలిపేసి గోడకేసేస్తాను అనమాట వాటర్. అందుకే వాటర్ కలిపి దీంట్లో. ఓకే అర్థమైందా? అర్థమైంది బా. నాన్న ఖుషి ఈ లోటతో కొంచెం కొంచెం నీళ్ళు పోయి దీన్ని కడుగుతా పోయి ఇలా కొంచెం కొంచెం పోయి నాన్న. చాలు 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 నాన్న. మా బావ అయితే లోపలికి వెళ్తాను ఇప్పుడు. అమ్ములు నువ్వు ఫోన్ చూస్తున్నావు ఎంత కూర్చొని? అవునా ఎంత కూర్చొని ఫోన్ చూస్తున్నావా? ఇవన్నీ తీసినావా? మరి ఏం చేస్తున్నావు? అమ్ములు ఇటు పక్క డోర్ అవతల పెట్టి కూడా. మా బావ అయితే ఇప్పుడే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసిండండి వేయటం. పాపం అందట్లేదు కానీ నేను సారీ అయితే ఈ బెడ్షీట్ అతను నువ్వు కెమెరా మా బావ అయితే రెడ్ కలర్ వేస్తుండండి ఇప్పుడు. అయిపోయింది పెయింట్ అది ఇందాక కలిపి పింక్ కలర్ ఐటమ్ అయిపోయింది. ఇందాక కలిపి పింక్ ఐటమ్ అయిపోయింది అమ్మాయి. పింక్ అయిపోయిందిగా ఎందుకే ఇది వేస్తున్నా ఇప్పుడు. సింగు కిచెన్ బల్లాకి రెడ్ పెయింట్. రెడ్ కలర్ అవపట్లే బావా ఇలా ఏం కలర్ కనబడుతుంది? ఆరెంజ్ అవపడుతుంది. వేసి నాకు రెడ్డే కానీ వచ్చింది. బాగా రెడీ అయింది ఇప్పుడు. ఎందుకు తలకు పోసుకున్నారు అయితే నాకు అర్థం కాక గలుపు చేసుకుంటే అర్థమే కదా. నేనేం చేసి వెళ్తాండ ట్యూషన్కి వెళ్తాండ. This is for you final touch. బావా ఇందాకలా బయట చూసినప్పుడేమో ఆరెంజ్ కలర్ అవపడ్డది, ఇప్పుడు రెడ్ కలర్ అవపడుతుంది బావా. నీకు కలర్ తీసుకొచ్చితే నాతో పాటు నువ్వు కూడా. నాకు బాగానే కనవుతుంది. మరి నేనే వీడియోలో నువ్వే తర్వాత చూడు,
అది ఇందాక ఆరెంజ్ కలర్ పడ్డది ఇప్పుడేమో రెడ్ కలర్ పడుతుంది. ఎప్పుడు ఉన్నది ఒకటే మన సూపులనే కాలం ఉంటుంది. అర్థమైందా? బాగా సాలే ఆడవారికి సూపర్గా ఉంది. దగ్గరకు వచ్చిందా చెప్పలేదు, దగ్గరకు వచ్చి తీయాలి చేసేటప్పుడు. ఇటు రాదు దగ్గర తినకండి. ఆరలేదు. నాకు డౌట్ బావా, ఇందాక ఆడ ఎందుకు వేసావా కలరు? ఇదా ఇందాక ఆయిల్ ఆయిల్ ఉంది, ఆయిల్ ఆయిల్ ఉందని చెప్పేసి ఆర్దని వేసా. అదే ఆరు అయితే మన కిచెన్ ఇలా వచ్చేసింది. చాలామంది కిచెన్ గురించి కామెంట్స్ కూడా చేశారు. మొత్తానికైతే కిచెన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వన్ సైడ్ పెయింట్ ప్లస్ రెడ్ కలర్, దానిపైన ఫ్లవర్స్ కూడా వేసేసాను, కనిపిస్తుంది కదా ఆ రూట్ పక్కన ఫ్లవర్స్. ఇంకా అవి షార్ట్స్తో వేస్తారు. మామూలుగా రూట్ వేసింది అది. ఓకే అబ్బా, బై బై. నెక్స్ట్ వీక్తో మళ్ళీ వెళ్దాం. దాకా కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ప్లీజ్ మా చిన్న ప్రయత్నాన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్. బై బాయ్. మా బావే కష్టపడ్డాడండి, నేను ఏదో కామెడీ చేశాను అట్లా. మా బావే ఇదంతా చేసిండు, చాలా అంటే చాలా బాగా వేసిండు. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఈ పువ్వులు తెచ్చేసింది. ఈ పువ్వులు నేను అసలు వేస్తాడు అనుకోలేదు, కానీ డిజైన్ బాగుంటుందని మంచిగా వేసిందండి. చాలా బాగుంది. ఆల్మోస్ట్ అయితే ఈ గది మొత్తం అయితే వచ్చేసిందండి. చాలా అంటే చాలా బాగుంది. సెల్ఫులలో కూడా నీట్ గా వచ్చింది. మాకైతే ఈ రోజుకైతే ఫలితం అనిపిస్తుందండి, ఎందుకంటే కిచెన్ రూమ్ శుభ్రంగా లేకపోవటం వల్ల చాలా మంది కామెంట్స్ చేశారు. ఇప్పుడైతే మా కిచెన్ రూమ్ చాలా అంటే చాలా బాగుందండి. బాయ్ బాయ్ బాయ్. అది ఒక దిస్ ఇస్ ఫర్ కిచెన్. మొత్తం అయితే ఇది మాట్లాడుతుందా. మా కిచెన్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మంచిగా నీట్గా అయితే రెడీ చేసిండు మా బావ. అసలు నన్ను ఫుల్ హ్యాపీగా ఉంచాడు. ఎప్పుడైనా ఏది అడిగినా కానీ చేస్తూనే ఉంటాడు. చాలా అంటే కంప్లీట్ అయిపోయింది. కింద కూడా చూడండి. ఇవాళైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది బావ. థ్యాంక్స్ బావా. వెల్కమ్. పువ్వులు కూడా భలేగా వచ్చినాయి బావ. అసలు ఈసారి బయట వేసినప్పుడు కూడా నెమ్మదిలో ఉన్నాయి కదా, చేద్దాము. ఓకే, మొత్తానికి ఇది రబ్బా. నెక్స్ట్ వీడితో మళ్ళీ వద్దాం. అందాక బాయ్ టాటా, సీ యూ. దిస్ ఇస్ ఫర్ యూ మై ఆయుధం. యా హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. రేపైతే ఈస్టర్ కదండి, అందుకే ఈ రోజైతే ఇల్లంతా శుభ్రం చేస్తున్నాను.
ఇప్పుడైతే మా ఇల్లు ఇలా ఉందండి. ఈ రోజు అయితే చాలా చేంజింగ్ ఉంది. మీరు అనుకోవచ్చు, మీరు అంటారు కూడా వామ్మో ఇంత బాగా చేశారు అని కూడా అంటారు. ఇవాళైతే చాలా చేయాలి అని అయితే ఉన్నాను నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఏమీ చేయలే, మొదలు పెడతా. ఇప్పుడైతే అన్ని మొదలు పెడతానండి. మా ఇల్లు ఫస్ట్ అయితే చూడండి ఎట్లుందో. దీన్ని ఇప్పుడైతే మంచిగా నీట్గా చేస్తాను. ఇక్కడ కూడా డోర్ కర్టన్ కూడా తయారు చేస్తాను. ఇంకా కిచెన్ రూమ్లో కూడా చాలా పని ఉంది. మా బావతో చాలా రోజుల నుంచి గొడవ పెట్టుకుంటున్నాను కదా పెయింటింగ్ విషయంలోని. ఈ రోజు కూడా అది కూడా తీరబోతుంది, మీకు చూపిస్తాను. ఇప్పుడు లోన నేనైతే అన్ని నైట్ ఇప్పుడు ఎంత అయింది, ఇప్పుడైతే 12 అవుతుందండి. ఖచ్చితంగా మా బావ అయితే 1కి వస్తా అని చెప్పిండు, అంటే లంచ్కి వస్తా అని చెప్పిండు. లంచ్కి వచ్చేలోపు నేనైతే ఈ కిచెన్ రూమ్లో అన్ని శుభ్రంగా తీసి బయట పెట్టేస్తానండి. మనం వెళ్ళి ఇప్పుడు కిచెన్ రూమ్లో ఏం తీయాలి ఏంటి అన్నీ చూపిస్తానండి. రండి కిచెన్ రూమ్లోకి వెళ్దాం. మా బావని అడగంగా ఈరోజైతే నాకు ఈరోజు నేను చేస్తా, పండగ దగ్గరకు వస్తుంది కదా చేస్తా అని చెప్పిండు. ఈ కిచెన్ రూమ్ కి మీరు కూడా చాలా సార్లు కామెంట్స్ కూడా చేశారు, ఆ మేడం ఇలా ఉంది మీరు క్లీన్ చేసుకోవచ్చు కదా అని కామెంట్స్ చేశారండి. అందుకే ఈ రోజుకి టైం అయితే వచ్చేసింది. మీకు 2-3 వీడియోలలో నేనైతే మా బావతో గొడవ పెట్టుకోవడం అయితే జరిగింది. ఇప్పుడైతే వేస్తా అని చెప్పిండు, రంగులు తీసుకురావడానికి అయితే వెళ్ళిండు. నేను కూడా ఇవన్నీ శుభ్రంగా ఇవన్నీ తీసేసి హాల్లోనైతే పెట్టేస్తానండి. మొత్తం ఏమీ లేకుండా క్లీన్ చేస్తే వచ్చి దబదబా వేసేస్తాడు, కడుగుతానండి. 3 గదులు కూడా ఇవాళ కడిగేస్తాను, ఎందుకంటే రేపు పండగ కదండి. అందుకే ఇవన్నీ అయితే ఇప్పుడు చేస్తున్నాను. ముందైతే మనం ఆ సెల్ఫ్లో ఇవన్నీ తీసేసుకున్నామండి. సెల్ఫ్లో ఏమున్నాయి అవి తీసి వరండాలో పెడతాను. ఈరోజైతే చాలా చేంజ్ చేయాలనుకున్నాను. కిచెన్ రూమ్లో చాలా చేంజ్ చేస్తానండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇలా అయితే ఉండవు, ఎలా చేస్తానో కూడా మీరే చూద్దురండి. ఇప్పుడు ఇవన్నీ అయితే బయట పెట్టేస్తున్నాను. మేము వాడుకునే సామాన్లన్నీ తీసేసి బయట పెడుతున్నాను. మా అమ్ములు కూడా హాస్టల్ నుండి అయితే వచ్చేసింది. అందరికైతే మా బావ అయితే మొత్తం అది క్లీన్ చేస్తున్నాండి. మీకు చెప్పాను కదా కిచెన్ రూమ్ క్లీన్ చేస్తున్నా అని. ఏమ్మా ఏంటమ్మా ఏది ఏం చదివి తొందరది ఇక ఒకసారి చీపులు తీసుకొచ్చి చూడితే దీన్ని తెల్ల పెట్టేస్తుంది అంతా ఏదేనా ఏం తగ్గుతామా ఏం చేస్తున్నావు పొద్దున తీసి అన్నారు టైం లేదని చెబుతున్నా కానీ నువ్వు నేనే తీవైతే ఇప్పుడు దాకా వచ్చి ఇప్పుడు నాతో చేపుతాను
పొద్దునే కాళ్ళు నొప్పుకుంటుంది. మా పైన కూడా క్లీన్ చేయాలి. ఈ దీవనగా పొద్దున దీవనగా ఈ మోటార్ దీవనగా అంటే ఇది చేస్తాను చెప్పిన కలుగుతా నీకు నేనే చెప్పిన చేస్తాను. మరి చేస్తున్నప్పుడు అవి కూడా తీయాలిగా, అయ్యో తీయాలి మరి యోచి చేస్తాయి. ఈ ఒకటే అర్థం చెప్పి వాడు కూడా అర్థం చెప్పిగా గంట ఇల్లంతా చదువుతున్నా ఇంట్లో ఒక్క 13 తీరా ఏవో పెద్ద చేసి ఆనే వచ్చారు. మళ్ళీ ఏం నువ్వు చదివిందట మధ్యలో రుజువు చూసినా ఫేస్ చీకటికి వస్తుంది. మా బావ ఒక్కరోజు పని చేసి ఇంట్లో పని చేసి ఒకటే ఇసుక్కుంటాడు. మరి రోజు నేను చేస్తానుగా బావా. పొద్దునానంగా చెబితే నువ్వు ఇప్పుడు 2 వచ్చి మళ్ళీ నా మీద తీసుకుంటున్నావు. నువ్వు నేను తినడానికి పోయినా గుడి మీద కాలు పెట్టినా, అందుకనే ముందే తప్పు చంపలేసుకున్నా. దేవుడు తప్పైందని చెప్పేసి గుడి మీద కాలు పెట్టి చంపలేసుకున్నా. పని చేసేటప్పుడు నాకు కామన్ కాబట్టి చెప్తున్నా ముందే. అమలు ఏదైతే గుడి మీద పడే మొత్తానికి అయితే క్లీన్ చేయడం పూర్తి స్థాయిలో అయితే కాలేదు. కొంచెం క్లీన్ చేయాలి. ఒకసారి చూపించాము లేకుంటే కట్టబట్లే బాగా డాన్స్ బాగా డాన్స్ బాగా శుభ్రంగా బాగా శుభ్రంగా బావా. బావ ఏంది బావ పొద్దున్న నుండి నేను ఎంత పని చేస్తాను తెలుసు అసలు నీకు. అసలు టైం లేదు నాకు. 2 నిమిషాలు నేను చేసుకోవాలి అర్జెంటుగా. ఆయన నాకు నేను పని పడుతుంటే మరి ఎప్పుడు రిపేర్ చేయాలా, ఎప్పుడు కట్టాలని. మా బావ అయితే రంగు కలుపుతుండు. నేను ఆడంది ఒకటి ఎలాంటిదే చూసిన ఇందాకలో ఒకటి కొద్ది కష్టపడుతుంది. ఇది ఎత్తిపేట ఉంటదిగా బావా. ఎత్తిపేట అయితే అమ్మటే మంచిగా అనిది కదా. తెద్దాం అనుకున్నా కానీ బావా మరి నేను అనుకోలే, నువ్వు అంత పైకి వేస్తావు అనుకోలేదు. అందుకే నేను తేలేదు. తీసుకురావాల్సింది మర్చిపోయాను బావా. కొంచెం మతి మరుపు ఉంది బావా. నీ వల్లే వచ్చింది మతి మరుపు మొత్తం. అసలు నువ్వు పెట్టే టెన్షన్ మతి మరుపే కాదు అసలు పిచ్చోళ్ళు అవుతారు. మా బావ అయితే ఇప్పుడు సెల్ఫ్లకి వేస్తుండండి. బావ ఈ కలర్ కొంచెం లైట్ అనిపిస్తుందండి. లైట్ కలర్ ఉన్న కలర్లో మిగిలిన కలర్ తీసుకొచ్చేస్తాను. అవును షాప్ కాడ మిగిలిన తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తాను. అంటే ఒక రంగు 400 500 అయితే లేదు.
అవునులే బావ. నా సంపాదన మొత్తం రంగులకి ఛాయలకి బిస్కెట్లకి ఈ కిరాయిలకి ఏది ఏమోలే బావ, ఏదో ఒకటి మన ఉన్న దాంట్లోనే వేసుకోవాలి. కొనుక్కొని వేసుకోవాలంటే డబ్బులు ఎక్కువ కావు మనకి. నేను అదే అంటున్నాను. ఏం కాదులే. ఎన్ని పనికి రావాలంటే మరి మీకు పెట్టేది అనుకోవడమే కానీ మరి ఏం చేస్తాం, మరి ఖర్చు అంత ఉంది మనకి. అంతేలే, ఖర్చు ఉంది కాబట్టి దాంట్లోనే సరి చేసుకొని వేసుకుంటే. అదే బావ, ఇదంతా ఇప్పుడు మనం కొనాలంటే 5 ఏళ్ళు పైగా అవుతాయి. 5 ఏళ్ళు కావాలి కానీ ఇప్పుడు 2 లీటర్లు వేసుకొచ్చిన, 1 లీటర్ 500 వేసుకున్నా కానీ 2 లీటర్లకు 1000 రూపాయలు, 2 లీటర్లకు 1000 రూపాయలు, 4 లీటర్లు 2000. పండు అటు ఇటు దొరకాలి. పండు ఎందుకు పండు అటు ఇటు ఇవాళైతే మనం ఈ పని పెట్టుకుంటే పండు ఒకటే గోల, బయటకు అల్లరి బాగా చేస్తండి. ఇవాళే పిల్లలు ఇసుకిస్తుంటేనండి అసలు ఈ పని తొందరగా గాని కూడా కాదు. ఎంత పని ఉందో ఈరోజు, కానీ పిల్లలు కూడా బాగా ఇసుకిస్తున్నారు. అయినా కానీ ఇక కొద్దిగా అయితే ఆల్మోస్ట్ దగ్గర పడ్డది ఇప్పుడే. ఇంకా అటు పైన కూడా వేసుకోవాలి, గ్యాస్ పొయ్యి కాడ కూడా అంతా క్లీన్ చేసి వేసుకోవాలి. చాలా మంది కామెంట్ చేసి కూడా అడిగారు కదా బావా. మా మేడం గారు అడిగింది, అశ్విని అని ఒక మేడం. ఆ మేడం గారు ఏమన్నా, ఓ ప్రభాకరు నువ్వు పెయింటింగ్ పని చేస్తావు కదా ప్రభాకరు, మీకు ఇచ్చిన అలవాటు కానీ అట్టుంది బయట ఉంది. అవునా మేడం బుక్స్ మంచి బయట ఇంటికి పెయింట్ చేస్తావు కానీ మీ ఇంటికి నువ్వు పెయింట్ వేసుకోవడం నీకు చాలా కాదు కదా. షాప్ కాడికే పోతుంటాము, షాప్ పెయింట్ తెచ్చుకొని వేసుకోవచ్చు కదా, కిచెన్ కలిసి ఉన్నది అన్నదిలే. కానీ ఏం చేస్తాం, మన ఇంట్లో చేస్తే డబ్బులు ఒడియదు మనకి, అదే బయట చేస్తే పైసలు ఇస్తారు. అందుకోసమనే నేను మన ఇంట్లో పని చేయట్లేదు, లేకపోతే ఇప్పుడు చెప్పను. ఇప్పుడు మనం ఒక పని ఈ పని మొదలు పెట్టాలంటే ఆడ పని ఆఫ్ చేసుకోవాలి. అందుకే మన ఇంట్లో పని మన ఇయ్యాలి కాదు, ఏ పని చేసుకోవచ్చు అని చేస్తాను. ఒక పూట పనికి వచ్చినట్టు బయటికి, ఇక ఒక పూట ఇది చేస్తున్నాను. ఒక పూట ఉంది ఇవాళ పని, అందుకే ఒక పూట ఇది ఒక పూట అది సరిపోయింది. మళ్ళీ రేపు నుంచి పనికి రేపు ఆదివారం పండగ, ఆదివారం వదిలేసి రేపు ఒక్క వదిలేసి ఎల్లుండి నుంచి మళ్ళీ పనికి ఏమో పండగ పూట పనికి పోతాయేమో అని. అంటే పండగలప్పుడే మనం కొద్దిగా హ్యాపీగా ఉండేది. మిగతా రోజులు హ్యాపీగా ఉండవా? హ్యాపీగా ఉంటాం, కాకపోతే ఆ సంతోషం వేరు పండగలప్పుడు. ఇట్లా పక్క తిరుగుతుందా? ఏం బావే నల్లగా ఉంది, నూనె వల్ల ఏంది? మళ్ళీ కోటింగ్, 2వ కోటింగ్ వేయాలి. రుతక్క ఏం చేస్తున్నావు? డోర్ కట్టను రెడీ చేస్తున్నారు. అది ఇప్పుడు మార్నింగ్ చెప్పా కదా, మంచిగా డోర్ కట్టను ఇవంతా క్లీన్ చేస్తున్నాం కిచెన్ రూమ్ అని, అందుకే డోర్ కట్టను రెడీ చేసి. ఇల్లంతా ఇంత గందరగోళంగా ఉంది. అక్క ఏం చేస్తుందో ఏమో. అక్క ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అసలు? ఇది డోర్ కట్టను రెడీ చేస్తా అని చెప్పా కదా, డోర్ కట్టన్ అయితే రెడీ చేశాను. ఇగో అయిపోయింది, రెడీ చేశాను. సింపుల్ గా ఇలా అనుకోవచ్చు, మనకి ఇలా డోర్ కట్టన్ వేసుకోవాలంటే ఇలా అనుకోవచ్చు. అసలు మామూలు లేదుగా డోర్ కట్టను.